హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే ఈ వీడియోలో చూపించిన విధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ప్రీవియస్ వీడియోలో నేను జెంటింగ్ ఐలాండ్కి వచ్చాను. సో జెంటింగ్ ఐలాండ్కి వచ్చిన తర్వాత మొత్తం జెంటింగ్ ఐలాండ్ తిరిగినాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకున్నాను. కానీ ఆ తర్వాత జెంటింగ్ ఐలాండ్ నేను అదే ఇక్కడ నుంచి జెంటింగ్ ఐలాండ్ నుంచి కేఎల్ సెంట్రల్కి వెళ్ళిపోవాలనుకున్న టైంలో నాకు ఇక్కడ చాక్లెట్స్ కనపడ్డాయి. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్. ప్రతి ఒక్కరు ఇక్కడ మినిమం షాపింగ్ చేసుకుంటున్నారు చాక్లెట్స్కి. మన ఇండియన్స్ చాలా మంది ఎక్కువగా ఇక్కడ చాక్లెట్స్ షాపింగ్ చేస్తున్నారు. నేను చేయలేదు షాపింగ్, ఎందుకంటే నేను నెక్స్ట్ కంట్రీలో షాపింగ్ చేయాలి, తర్వాత ఇంకో 2 కంట్రీస్ ట్రావెల్ చేయాలి కాబట్టి నేను 2 కంట్రీస్ ట్రావెల్ చేయాలి కాబట్టి అక్కడ షాపింగ్ చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ ఏం షాపింగ్ చేయట్లేదు. మేబీ నెక్స్ట్ కంట్రీలో నేను ఏమైనా చాక్లెట్స్ తీసుకోవచ్చు. సో మీరు చూడండి, ఇక్కడ చాక్లెట్స్ చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కనపడుతున్నాయి. ప్రతి ఒక్క ఇది డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీసు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ప్లస్ ఫ్లేవర్స్ ప్రతి ఒక్కరు దీనికి యాడ్ చేశారు. చూడండి ఇక్కడ ఎన్ని చాక్లెట్స్. మినిమం ఇక్కడ 250 గ్రామ్స్ తీసుకోవాలంట. 250 గ్రామ్స్ అంటే పావు కేజీ, మన ఇండియన్ భాషలో అదే మన తెలుగు భాషలో పావు కేజీ మినిమం తీసుకోవాలి. సో ఇక్కడ ప్యాక్స్ కూడా ఉన్నాయి, లూజ్ కూడా దొరుకుతుంది. అదే మనకు బియ్యపు రవ్వ, ఉప్మా రవ్వ దొరికినట్టు ఇక్కడ లూజ్గా దొరుకుతున్నాయి. లూజ్తో పాటు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అబ్బా, అసలు ఆ ఏం ఫ్లేవర్స్, అవి వెజిటేరియనో కాదో నాన్ వెజ్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూడండి 5 రింగిట్స్ నుంచి స్టార్ట్. 15 రింగిట్స్ ఉన్నాయి, కొన్ని 5 రింగిట్స్ ఉన్నాయి పావు కేజీ. అంటే మీరు నాకు తెలిసి 15 రింగిట్స్ అంటే 300 రూపీస్, కొంచెం కాస్ట్లీ. 5 రింగిట్స్ అంటే 100 రూపీస్ తీసుకోవచ్చు. కానీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మనకు టేస్ట్ కూడా ఇస్తారు అబ్బా ఇక్కడ. మనం నచ్చితే ఆ టేస్ట్ చేసి తీసుకోవచ్చు. నేనేమనుకున్నానంటే, నేను ఒకటి తింగర్ పని చేసిన ఏంటంటే, ఒక్కొక్క చాక్లెట్ టేస్ట్ చేసుకుంటూ పోయినా. మిగిలిన ఇచ్చిన టేస్ట్ చాక్లెట్స్ అని కవర్లో వేసి పెట్టుకున్నా. ఒక 10-12 చాక్లెట్ల దాకా పెట్టుకున్నా. దాదాపు 10-12 చాక్లెట్ అంటే మనకు అన్ని ఓవరాల్గా కనుక్కుంటే మనకు పావు కేజీ దాకా వస్తుందిగా. సో అలా 12 కాదు, 12 మేబీ ఇంకెంతకంటే 15 దాకా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ కాస్ట్లీ చాక్లెట్ గిఫ్ట్ చేయడానికి. మెయిన్గా ఈ చాక్లెట్స్ చైనీస్ వాళ్ళు పెట్టినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే దీని మీద ట్యాగ్స్ కానీ అవి కానీ చైనీస్ లాంటి కనపడుతున్నాయి. సో ఐ లవ్ మలేషియా. సో ఈ చాక్లెట్ చూడండి. సో ఇక్కడ ఇంకా ఫర్దర్గా చాలా ఉన్నాయి అబ్బా, ఫర్దర్గా చాలా ఉన్నాయి. ఇంకా మనం అవన్నీ చూసుకోవాలి. అంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అబ్బా, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నాకు ఒక డౌట్ కొట్టింది తీసుకుపోవడానికి, ఎందుకంటే వీళ్ళు మేబీ ఏమన్నా అదే అడల్ట్రేషన్ అని చెప్తారు కదా, మనం చూసాం కదా రీసెంట్ టైంలో, అలాంటివి ఏమైనా కలుపుతారని డౌట్తో నేను ఇక్కడ తీసుకోలేదు. సో మేబీ డిఫరెంట్గా ఆలోచించే అది అంటారు కదా. మీరు వస్తే మీరు తీసుకోండి అబ్బా, ఇంకెందుకు చెప్పడం. నాకైతే ఇక్కడ తీసుకోవాలని అనిపించలేదు. ఉన్నాయి ఫ్లేవర్స్, కానీ నాకు కొంచెం డౌట్ కొట్టింది, అందుకని తీసుకోవట్లే. మేబీ సో ఇక ఇదే పేరు, దాని పేరు. సో ఇక్కడ ఎవరో పాపం పెద్ద ఆయన. సో ఇంకా నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను జెంటింగ్ ఐలాండ్స్ నుంచి కేఎల్ సెంట్రల్కి. ఇంకో ఇక్కడ షాపింగ్స్, ఇక్కడ కూడా షాపింగ్ ఉంది. బయటికి వచ్చిన తర్వాత కూడా షాపింగ్ చాలా ఉంది అబ్బా. నేను చూసుకోకుండా కొద్దిగా తొందరగా పోయాను, కానీ జంపింగ్ ఐలాండ్ నుంచి మనం ఎక్కుతాం స్కైవే దగ్గర, అక్కడ కూడా చాలా షాపింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి అబ్బా. ఆ కేజీలు ఇక్కడ చాక్లెట్లు ఉన్నాయి, బట్టలు అన్ని చోట్ల బట్టలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ కొన్ని స్టోర్స్ ఉన్నాయి. ఏదో ఫ్యామిలీ ఉంది, అడిగి ఏముంటుంది కొన్ని. ఇక్కడ ఏదో షాప్కి వచ్చాను. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు. సో ఇక్కడ చాలామంది ఫారినర్స్ ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. కాస్ట్ కొంచెం ఎక్కువ, బయటతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం కాస్ట్. అక్కడ 3 రింగిట్స్ 2 రింగిట్స్ ఉండేటివి, ఇక్కడ 5 రింగిట్స్ 6 రింగిట్స్ ఉన్నాయి. సో మనము ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటా అంటే ఇక్కడ వెజిటేరియన్ ఐటమ్స్ దొరకట్లేదు, అన్నీ నాన్ వెజే దొరుకుతున్నాయి. నాన్ వెజ్ మనం మానేసినాం కాబట్టి. సో ఇక్కడ ఏమైనా డ్రింక్స్ ఉన్నాయంటే మిల్క్ డ్రింక్స్ ఉన్నాయి. సో ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇవన్నీ అడల్ట్రేషన్ డ్రింక్స్ కనిపిస్తుంది, ఎందుకంటే కూల్ డ్రింక్స్ కూడా మానేశాను. సో ఇవన్నీ చూస్తున్నా. ఇగో ఐస్ కూడా ఇట్లా క్యూబ్స్లో అమ్ముతారు. మనకు కావాలనుకుంటే దాంట్లో పక్కన డ్రింక్స్ తీసి దాంట్లో కలుపుకోవచ్చు. డ్రింక్స్ అంటే ఏవో కాదబ్బా, అక్కడ మామూలు నార్మల్ డ్రింక్స్. ఇక్కడ వేరే డ్రింక్స్ కూడా దొరుకుతాయి, వేరే విషయానికి అడల్ట్ డ్రింక్స్.
సో ఇక్కడ ఫ్రూట్ సలాడ్ ఇక ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకోవచ్చు, తీసుకోవచ్చు. ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకు కావాలంటే తీసుకుని ఇక్కడ కూర్చొని కూడా ప్రశాంతంగా తినొచ్చు. మనం ప్రశాంతంగా కూర్చొని తినేంత టైం లేదు, పోలేదు. సో మనము ఇంకా ట్రావెల్ చేసేది చాలా ఉంది. సో ఇప్పుడు మనం తీసుకునే ఐటమ్స్ ఏం తీసుకోలేదు. ఒక బాదం పప్పు ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. మేబీ ఇక్కడ బిల్ వేపిద్దాం. బిల్ క్యూ ఉంది. సో చాలామంది క్యూలో నిలబడ్డారు. ఇవో చికెను ఇవన్నీ మనకు ట్రస్ట్ ఉంటే తీసుకోవచ్చు. కానీ నేను పెద్దగా ఏం ప్రిఫర్ చేయట్లేదు నాన్ వెజ్. ఎందుకంటే మనం ట్రిప్లో ఉన్నాం, కొన్నిసార్లు నాన్ వెజ్ తేడా కొడుతుంది. అందుకని నేను ఏంటంటే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు పెద్దగా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడను. ప్లస్ ఏంటంటే నాన్ వెజ్ కూడా నేను మానేసాను, కానీ వేరే విషయం. కానీ ట్రావెలింగ్ ఉంటే నాన్ వెజ్ తినకపోవడం బెటర్. ఎందుకంటే మనకు స్టమక్ అప్సెట్స్ అవి జరగకుండా ఉంటాయి. దానికోసం అని చెప్తున్నాను, అంతేగాని ఎవరి చాయిస్ అది. సో మనం పేమెంట్ చేయడానికి పిల్లోడు ఎవడో పేమెంట్ చేసి మరి తీసుకుంటున్నాను. ఈ అక్క చూడండి. సో నెక్స్ట్ మన పేమెంట్ ఏమో మలేషియన్ లాగా ఉంది. ఇక్కడ టాయ్స్ ప్రతి ఒక్కరు దొరుకుతున్నాయి అబ్బాయి ఇక్కడ. మనం దొరకనట్టు లేనే లేదు టాయ్స్. ఇవి తీసుకెళ్దాం అనుకుంటున్నాం కానీ మా అల్లుడు కానీ మరీ చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా. ఇక్కడ చాక్లెట్ కాఫీస్. ఇక ప్రశాంతంగా మనం కిందికి వచ్చేసినాము. కిందికి వస్తున్నాం కదా. అదే ఇంక బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. బస్ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా కేఎల్ సెంటర్కి వెళ్ళిపోవడమే కదా. సో బస్ దగ్గరికి వెళ్తున్నా. బస్ దగ్గరికి వెళ్తున్నా కూడా మన బస్కి టైం ఎంతసేపు పడుతుంది అనేది చూడాలి. మనము టికెట్లు చూసుకొని ప్లాట్ఫామ్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకో. టికెట్లో ప్లాట్ఫామ్లో మెన్షన్ చేస్తుంటారు, కరెక్ట్ ఆ ప్లాట్ఫామ్లో కూర్చోవాలి. లేకపోతే వేరే దగ్గర కూర్చుంటే ఇబ్బంది అవుతుందా అవ్వదులే. కానీ అనౌన్స్మెంట్ మాత్రం బస్సు మిస్ అయిపోతుంది అంతే, అంతకుమించి ఏం కాదు. మళ్ళీ కూర్చొని ఒక టికెట్ కొనుక్కోవాలి, మళ్ళీ ఒక గంట. ఇదే ఈ బస్సే మన ఆల్రెడీ అంతవరకు బస్సులు రావు, మీరు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి బస్సులో పోతాం. కేఎల్ సెంటర్కి వెళ్ళిపోతున్నా. ఇట్లా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దీని తర్వాత మనం ఎంతమంది ఎక్కారు. సో బస్ ఇప్పుడే బయలుదేరింది కేఎల్ సెంట్రల్కి, జెంటింగ్ ఐలాండ్స్కి. సో ఓవరాల్గా ఈ ట్రిప్ కాస్ట్ నాకు 50 రింగిట్స్ దాకా పడింది. పైన పవర్ బ్యాంక్ ఒకటి ఎగ్జంప్షన్ చేస్తే పవర్ బ్యాంక్ 78 రింగిట్స్ పడింది. సో ఓవరాల్గా నాకు ట్రిప్ కాస్ట్ వచ్చి 120 రింగిట్స్ పడింది. సో నేనేం చెప్తున్నానంటే, మీరు వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు పవర్ బ్యాంక్ తెచ్చుకోండి. ఇక్కడ ఏదైనా కాస్ట్లీ జెంటింగ్ ఐలాండ్. బయట మలేషియాతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం కాస్ట్లీయే. అది మీ చాయిస్, మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఎవరు కాస్ట్ ఆఫ్ స్పెండింగ్ వాళ్ళది ఉంటుంది కాబట్టి నేను ప్రిఫర్ చేయను. కానీ నేను బడ్జెట్ ట్రావెల్ కాబట్టి అలా చెప్తున్నాను. సో ఇది పెద్ద మొత్తం ఈ బస్ స్టాప్ చూస్తుంటే ఒక చిన్న ఎయిర్పోర్ట్ పార్కింగ్ పాయింట్లా కనబడుతుంది. ఓవరాల్గా నేను బయటకు వచ్చేసిన, కానీ ఇక్కడ వ్యూ మాత్రం ఉందబ్బా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. పందిలా పప్పు తింటున్నాడు ఆడు, నేనే ఆకలేసి తింటున్నాడు. ఏంటి సో నా ముఖం ఎందుకు చూపిస్తా, అక్కడ చూపిరా అంటే ఇంక నేనేం చెప్తాను. నేనున్నాను ఈ వీడియోలో చూపించుకోవడానికి తప్ప ఉపయోగం లేదు. సో దాదాపు నేను కూడా ఇప్పుడు సింగిల్ సీటే బుక్ చేసుకున్నాను. ఇక్కడ బస్సులో 1:2:1 ఉంటుంది. అంటే 2 సీట్లు పక్కన ఒక సింగిల్ సీటు. నేను సింగిల్ సింతకాయను కాబట్టి నేను సింగిల్ సీటే తీసుకోవాల్సి వచ్చింది. మనకైనా ఒక సెటప్ ఉంటే సరేలే అని అనుకుంటాం. లైఫ్లో అన్నీ జరుగుతాయి అక్కడ. ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ఈ వ్యూ మాత్రం భలే ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది ఈ ఏరియాలో, మలేషియాలో. ఎందుకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇక్కడికే వస్తున్నారు. కొండ ప్రాంతమైనా కూడా బిల్డింగ్ మాత్రం బాగా కట్టారు. అంటే మన ఇండియాలో లోనావాలా ఉంటుంది చూడు, ఆ టైప్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం వెదర్ ఉందబ్బా,
మామూలుగా లేదు. చూడండి మంచు కొండల్లో బిల్డింగు చూడండి. ఇక్కడ మొత్తం లైఫ్‌లో ఇట్లాంటి ఏరియాలో మనం ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోతే ఆ సమరంగా మామూలుగా ఉండదు కదా! ఇల్లు కొనుక్కొని ఈడ సెటిల్ అయిపోతే ప్రపంచంతో పని లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ డబ్బులతో కూడుకున్న పనబ్బా! అంత డబ్బులుంటే ఎంత బాగుంటది. సో, ఇలాంటి ఏరియాలో కొండ ప్రాంతంలో ఒక ఇల్లు కొనుక్కొని ప్రశాంతంగా ప్రపంచానికి దూరంగా హ్యాపీగా లీడ్ చేస్తే ఆ సుఖమే వేరు. చూడండి మీరు ఎంత ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఒకసారి లోనావాలాకి వెళ్ళాను కానీ ఆడ బాగుంది. అది వీడియో తీయలేదు. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్, ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా డిఫరెంట్. ఈ ఎక్స్‌పీరియన్స్ కొంచెం బాగుంది. ఎందుకంటే ఫారిన్ కంట్రీకి వచ్చాం కదా! సో, మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఇండియాలో లోనావాలాకు పోండి. లోనావాలా కూడా సేమ్ ఇలాంటి హై బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి కొన్ని కొండలు దాటుతుంటే ఒక స్విట్జర్లాండ్‌కి పోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తది? ఇలా కొంచెం ఎక్స్‌ప్లోరింగ్ చేస్తే. ఇప్పుడు ఎట్లా మలేషియాకి వీసా ఫ్రీ. సో, థాయిలాండ్‌కి కూడా వీసా ఫ్రీ. సో, కొన్ని కంట్రీస్ వీసా ఫ్రీ కంట్రీస్‌కి ట్రావెల్ చేస్తే బెటర్. మనకు ఇండియన్ పైసలకి దీనికి రిలేటెడ్‌గా మన బడ్జెట్‌లో అయిపోతుంటే పర్లేదు. ఇట్లాంటి హిల్ స్టేషన్స్‌కి ఇట్లాంటి ప్లేసెస్‌కి రావచ్చు. సో, నా ఎక్స్‌పీరియన్స్ మాత్రం బాగుంది. ఓవరాల్‌గా మనం కేఎల్ సెంట్రల్ దాకా వచ్చేసినాము. అంటే కోలాలంపూర్ దగ్గరికి వచ్చేసినాం. సో, కోలాలంపూర్ దగ్గరికి వచ్చేసినామంటే మనం ఇంక చూసిన ఈ ట్రాఫిక్ చూసిన తర్వాత కోలాలంపూర్ దాకా వచ్చేసినట్టే కదా! కోలాలంపూర్ దగ్గరికి వచ్చినట్టు ఈ కోలాలంపూర్ నుంచి జెంటింగ్ ఐలాండ్స్ వచ్చేసి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నిజంగా 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో, కోలాలంపూర్ సిటీ పెద్దదనుకుంటాం కానీ ఒక 20-40 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉంటుంది. మనకు పెద్దగా ఉండదు. సో, అలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయంటే మన దగ్గరికి వచ్చినట్టు అర్థం. ఇంకా ఈడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉందని చెప్తున్నారు. సో, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. మలేషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ చాలా బాగుంటాయబ్బా! మలేషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకుంటే మన ఇండియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొంచెం అడ్వాన్స్. కానీ మన ఇండియాలో ఉన్నంత ఎక్స్‌పీరియన్స్ నాకు ఈడ అంతగా అనిపియదు. ఎందుకంటే మన సొంత కంట్రీలో మనం ఉంటే అదొక వేరే ఐడి. ఇక్కడ టోల్ గేట్స్ కూడా మనకు ఫాస్ట్ ట్యాగ్ లాగా ఇక్కడ కొన్ని డిఫరెంట్ ట్యాగ్స్ లాగా ఉన్నాయి. పట్టా వెళ్ళిపోతున్నాయి. సో, అదొక గుడ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇప్పుడు మనం టోల్ క్రాస్ చేసి కోలాలంపూర్‌లోకి ఎంటర్ అయినాం అనుకుంటున్నా. ఓవరాల్‌గా ఈ ట్రిప్ ఎక్స్‌పీరియన్స్ గురించి నేను చెప్పాలనుకుంటే పర్లేదు. ఇట్స్ గుడ్. మనం లిమిటెడ్ ట్రావెలర్స్‌కి అయితే కొంచెం గుడ్ ఎక్స్‌పీరియన్సే కానీ అక్కడ కొంచెం కాస్ట్ ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్. సో, అది కొంచెం మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఓకే. నేనేందంటే మలేషియా లిమిటెడ్ కాస్ట్‌లతో అయిపోతది అనుకున్నా. కానీ ఇక్కడ ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కోలాలంపూర్‌లో ఎంటర్ అవ్వంగానే మనకు 3 మాత్రం ఈజీగా కనపడతాయి. ఒకటి వరల్డ్ సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ అయితే, రెండోది పెట్రోమాక్స్ టవర్, మూడోది కేఎల్ టవర్. ఈజీగా మనకు సిటీలో ఎక్కడి నుంచి పోయినా కూడా మనకు ఆ వ్యూ ఈజీగా ఉంటది. ఎందుకంటే అంత ఎత్తుకునే కదా బిల్డింగ్. సో, అలా మనకు ఆ ట్విన్ టవర్స్ కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి ఏ సిటీ సెంటర్‌కి పోయినా మనకు క్లియర్‌గా కనపడుతది. కానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒక డిఫరెంట్‌గా ఏందంటే ఫ్లైఓవర్స్ మీద బోర్డ్స్ పెట్టారు. ఏందో బార్గెట్స్ లాంటివి. ఏమన్నా దూకుతారేమో అని చెప్పి. కానీ మలేషియా ఎక్స్‌పీరియన్స్ క్వైట్ గుడ్. ఓవరాల్‌గా ఈ బస్ ట్రావెలింగ్ అనేది కొంచెం డిఫరెంటు. ఎందుకంటే ఈ నుంచి కార్‌లో పోవాలంటే మనకు 66 రింగిట్స్, 77 రింగిట్స్ కొన్ని 1 ఆర్ 2 రింగిట్స్ కూడా చూపిస్తున్నాయి. అంటే దాదాపు మనకు 2000 దాకా. అది ఈ బస్సులో వెళ్తే 12 రింగిట్స్ అంటే 240 రూపీస్. పోవడానికి 12 రింగిట్స్, రావడానికి 12 రింగిట్స్. దాంతో మనకు లిమిటెడ్ బడ్జెట్‌లో అయిపోతది. ప్లస్ ఏందంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఈ నుంచి జెంటింగ్ ఐలాండ్‌కి ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ ఆర్ గుడ్. ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళాలనుకుంటే కేఎల్ సెంట్రల్ నుంచి ఈజీగా బస్సులు దొరికేస్తాయి. సో, ఇక్కడ చూడండి ఎక్స్‌పీరియన్స్ ఓవరాల్‌గా సిటీ డౌన్ టౌన్ చూస్తుంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపియట్లేదు మీకు? సో, నాకు కూడా అట్లే అనిపిస్తుంది కళ్ళతో చూస్తుంటే. సో, ఇట్లాంటి వ్యూస్ మనము ఎంజాయ్ చేయడం తప్ప మనం చేసేది ఏం లేదబ్బా! మంచిగా భలే అనిపిస్తుంది ఈ వ్యూ మొత్తం నాకు. కోలాలంపూర్ వ్యూ మొత్తము ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఫారిన్ కంట్రీకి వచ్చినప్పుడు ఒక ఎంజాయ్‌మెంట్ అనిపిస్తుంది. ఇండియాలో ఉంటే అదొక డిఫరెంట్. ఇండియా అనేది నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే పుట్టి పెరిగింది అక్కడే కదా! సో, ఈడికి వచ్చినప్పుడు జస్ట్ ఎంజాయ్ చేయడం, మన ఇండియాకి వెళ్ళిపోవడం అంతే. నాకు ఫారిన్ కంట్రీలో సెటిల్ అవ్వాలనే పెద్ద కోరిక ఏం లేదబ్బా! హ్యాపీగా ఇండియాలో ఉండాలి.
హ్యాపీగా ఇండియాలో పేరెంట్స్తో లివ్ చేయాలి, అక్కడ ఏదో ఒక మంచి జాబ్ చేసుకోవాలి, వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ ప్రొవైడ్ చేయాలన్న తప్ప ఇక పెద్ద కోరికలు ఏమి లేవు. ఒకప్పుడు ఉండేది సినిమా సినిమా డైరెక్ట్ చేయాలి, లేకపోతే ఒక మంచి పెద్ద బిజినెస్ చేయాలని ఉంది. బిజినెస్ అయితే చేస్తాను, కానీ లైవ్లీవుడ్ కోసం మనం వర్క్ చేయాల్సింది కదా, ఆ వర్క్ మాత్రం కంటిన్యూ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎటు చూసినా మాస్క్, ఎందుకంటే ముస్లిం మెజారిటీ కంట్రీ కాబట్టి మన తిమిలియన్స్ వచ్చి ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ హిందూ టెంపుల్స్ కూడా కొంచెం ఎక్కువ అంటే ఒక 10-15% ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే కోలాలంపూర్లో ఎక్కడికి పోయినా మొత్తం గ్రీనరీ. అంటే ఇంత పెద్ద సిటీలో ఇంత గ్రీనరీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఒక పాయింట్ ఉంటుంది కదా. వరల్డ్ సెకండ్ టాలెస్ట్ బిల్డింగు అది మలేషియాలో ఉంది. దాదాపు దాంట్లో సగం ఉంటుంది అనుకుంటా, బుర్జ్ ఖలీఫాలో సగం ఓవరాల్గా. సో ఈ వీడియో ఎండ్ చేసే టైం అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇన్ డీటెయిల్గా బ్రీఫ్ మీకు ఒకసారి ఇస్తాను. సో నేను దాదాపు త్రీ వీడియోస్ చేసినాను. ఒకటి కోలాలంపూర్ నుంచి జెంటింగ్ ఐలాండ్కి ఎలా పోవాలి, తర్వాత జెంటింగ్ ఐలాండ్ నుంచి కోలాలంపూర్కి ఎలా రావాలి, ఇన్ డీటెయిల్గా వీడియో చేశాను. తర్వాత జెంటింగ్ ఐలాండ్లో షాపింగు, ఆ స్కై ట్రైను అవన్నీ చూపించాను. సో దాన్ని బట్టి మీకు ఇన్ డీటెయిల్గా వీడియో దొరికింది అనుకుంటున్నాను. తర్వాత షాపింగు, ఆ చాక్లెట్ షాపింగు, తర్వాత నేను ఏ ఫుడ్ కొనుక్కున్నాను, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. తర్వాత అక్కడి నుంచి సిటీకి వచ్చిన తర్వాత మనకు టోల్ గేట్స్, తర్వాత ఏ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను. మీరు తీసుకునే వీడియో ఎక్స్పీరియన్స్ చేసుకోండి, అవి కూడా క్వైట్ డిఫరెంట్గా అనిపిస్తాయి. సో మీరు కూడా మలేషియాకి ట్రావెల్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మలేషియా ఇప్పుడు ఇండియాకి వీసా ఫ్రీ. దాదాపు 2026 డిసెంబర్ దాకా వీసా ఫ్రీ. అంటే మనకి వీసాకి డబ్బులు కట్టక్కర్లేదు, ఏ ప్రాసెసింగ్ చేయక్కర్లేదు. ఓన్లీ ఎంటెక్ ఫామ్ ఒకటి ఫిల్ చేస్తే మనం కోలాలంపూర్కి వెళ్ళిపోవచ్చు. దాని గురించి ఏమైనా డీటెయిల్స్, అదే ఎంటెక్ ఫామ్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు చెప్పండి, నేను దాని గురించి సపరేట్గా వీడియో చేసి మీకు పెడతాను. సో దాన్ని బట్టి మీరు ఇంకా క్వైట్ తొందరగా చేసుకోవచ్చు. సో వచ్చేసిన తర్వాత మనకు హోటల్స్ కూడా ఇక్కడ చీపే. నేను ఉన్న హోటల్ జస్ట్ 1500 రూపీస్, అంటే ఇక్కడ మాత్రం 50 రింగిట్స్ మాత్రమే. సో లిమిటెడ్ కాస్ట్లోనే ఉంటాయి, మనం ఎత్తుకోవాలి. నేను ఎత్తుకుంది మీకు వీడియో కూడా చేసి పెడతాను. సో దాన్ని బట్టి మీరు డిసిజన్ తీసుకుని ఆ హోటల్లో ఉండాలా లేదా, ఎందుకంటే చాలా నీట్గా ఉంది, అది ఇండియన్ మెయింటైన్ చేస్తున్న హోటలే. దాన్ని బట్టి మీకు డిసిజన్స్ తీసుకోవడానికి ఈజీగా అవుతుందని చెప్తాను. సో దాంట్లో రోజు క్లీన్ చేస్తారు, మనకు 2 వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేస్తారు, దాని కిందే మనకి ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సో అలా మొత్తం మీకు డీటెయిల్గా వీడియో చేస్తాను, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తారు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న బ్లాగ్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.